ఈరోజు విశ్వాసం గురించి నేర్చుకున్నాము. బుధవారం ప్రార్థన మంగళవారానికి మరి ఏర్పాటు జరిగింది. ఈరోజు ప్రతి వారము ఈ క్రమము ఉండదు, కానీ ముందు నుండి ఏ క్రమం అయితే ఉందో బుధవారం, శుక్రవారం, ఆదివారం లాగా ఉంటుంది. కాబట్టి ఈరోజు విశ్వాసము గురించి, శ్రమంలో విశ్వాసం ఏ విధంగా మనము దేవుని రాజ్యానికి చేరాలో విశ్వాసము ద్వారా ఆ మాటలు నేర్చుకున్నాము. దానికి ముందుగా దేవుని స్తుతిస్తూ ఆరాధిద్దాము. దుఃఖాఖ్యతో ఏ తోడు గాని నాకు ఏ మూదులో ఎటుపోదునో ఎటుతోచగాను నన్ను ఏ భయము నీకేలా అనొచ్చు అభినందన ఇచ్చావయ్యా అని ఆరాధిద్దాం. చప్పట్లు కొడుతూ ఆరాధిద్దాం.
విశ్వాసం ఉందని మరి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడే కూడా అసాధ్యమైనది. మనము ఈ లోకంలో ఎలా బ్రతుకుతాము? విశ్వాసం వల్ల. దేవుడికి ఇష్టంగా లేకుండా బ్రతకలేము. మనం ముందు వాక్యంలో చెప్పుకున్న అబ్రహాము గారి ద్వారా ఇశ్రాయేలు ప్రజలకి ఎటువంటి ప్రేమ అనేది విశ్వాసాన్ని బట్టే కదా. ఆ వాగ్దానాన్ని బట్టే ఇశ్రాయేలు ప్రేమించారు. అబ్రహాం గారిని బట్టి ఎన్ని తప్పులు చేసిన ఇశ్రాయేలు ప్రజల్ని ప్రేమించారు దేవుడు. వాళ్ళు ఎన్ని శ్రమలు పడి చాలామంది చనిపోయి ఆఖరికి దుష్టుడు అబద్ధ ప్రవక్త హింసిస్తుంటే దేవుడే మళ్ళీ రెండవ రాకడలోనే రహస్య రాకడ ఒకటి, బహిరంగ రాకడ ఒకటి. ఆ బహిరంగ రాకడలో ప్రతి నేత్రము ఆయన చూస్తుంది అన్నారు. ప్రతి వారు కూడా ఆయన హింసించిన వాళ్ళందరూ చూస్తారని. హింసించడం అంటే ఏంటంటే వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తించడం, విశ్వాసం లేకుండా, దేవునికి ఇష్టం లేకుండా ఉండి హింసించడం. ఆయన పొడిచిన వారు కూడా చూశారు. పొడవడం అంటే ఏది? నాకు అవ్వదు, నేను చేయలేను, నా వల్ల కాదు అని అంటాం. కొడడం అనమాట. పడటం ఏసేను పడటం. దమస్కు మార్గంలో సౌలుతో దేవుడు ఈ విషయాలు మాట్లాడాడు. నువ్వు హింసిస్తున్నా యేసును, సేవకులు హింసిస్తున్నావు. ఎందుకు? విశ్వాసం లేదు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టంగా ఉండలేరు వాళ్ళు. దేవుడు నువ్వు హింసిస్తున్నా యేసును అని చెప్తున్నాడు యేసు అక్కడ సౌలు విషయంలో. ఆ సౌలే పౌలుగా మారాడు. ఆ పౌలు గారు భక్తి దేవుడు నేర్పిస్తున్నారు. ఎందుకంటే పౌలు గారు చేసిన భక్తి తప్ప ఇంకే భక్తి కూడా చేస్తే దేవుడు రాజ్యానికి వెళ్ళరు అని దేవుడే కన్ఫామ్గా మాట్లాడారు నాతో. ఇంకొక ఆయన నిన్న పాస్టర్ మీటింగ్ మేము వెళ్ళినప్పుడు ఇమ్మానేల్ పాస్టర్ గారు అని నెల్లిమర్లో ఉన్నారు. రోడ్డు పక్కనే ఉంది వాళ్ళ చర్చ్. ఆయన కూడా అదే సాక్ష్యం చెప్తారు. నా సాక్ష్యం కూడా అలాంటిదే. 400 సంవత్సరాలు దేవుడు సైలెంట్గా ఉన్నాడు. ఈ విషయాలన్నీ చెప్పి విసిగిపోయి ఆ సైలెంట్గా ఉన్న దినాలలో దుష్టుడు దూరిపోయి అనేక బ్రాంచెస్ ఏర్పాటు చేశాడు. క్రిస్టియన్ అని, బ్రదర్ అని, మెథడిస్టులని, క్యాథలిక్లని, ఇలాంటి సంఘాలు బయలుదేరిపోయాయి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు లేడు, ఆ విశ్వాసం లేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ పొందుకున్న వారికి ఆత్మ ఫలాల విశ్వాసం ఉంటుంది. ఆత్మ ఫలంలో ఒక తొన 9 ఫలాలు, 9 తొనలు. ఒక ఫలములో 9 తొనలు ఉన్నాయి. అందుకే ఆత్మ ఫలం ఏమనగా అని గలతీ 22లో ఉంది. అవి ఫలాలు కాదు, అవి తొనలు. ఒక ఫలము 9 తొనలు. అందులో విశ్వాసం అనేది ఒక తొన అన్నమాట. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, విశ్వాసం, ఇవన్నీ కూడా ఇందులో 9లో ఒకటి విశ్వాసం. అలాగే కృపావరాల్లో కూడా విశ్వాసం అనేది ఒక వరం. కాబట్టి మనం దేవునికి ఇష్టంగా ఉంటేనే బ్రతుకుతామా? దేవునికి ఇష్టం లేకుండా బ్రతకగలమా? మనుషుల వల్ల బ్రతుకుతామా? దేవుడి వల్ల బ్రతుకుతామా? దేవుడు కాపాడుతాడా? ఇప్పుడు మనం పాట పాడుతున్నాం, ఏ రీతిగా స్తుతిస్తానయ్యా నన్ను ఎలా కాపాడవు. ఆ కృపలను బట్టే దేవుడు మనల్ని రక్షిస్తున్నాడు. నాకైతే ఏం అర్హత లేదు, కానీ ఆ కృపను బట్టే దేవుడు అడిగితే దేవుడు ప్రేమ ఏంటో తెలుసుకున్నాము. దేవుడు ప్రతిరోజు ఒక కొత్త విషయాన్ని నేర్పిస్తున్నాడు, ఒక కొత్త సాక్ష్యము. ఆ సాక్ష్యం ద్వారా బలపరచబడడానికి దేవుడు మరి ప్రతి దినము కూడా మాట్లాడుతున్నారు. ప్రతి దినము తప్పక కూడుకోండి అని వాక్యం చెప్తుంది. అపోస్తలుల 2వ అధ్యాయం లాస్ట్ వచనాల్లో 46, 47, 48 వచనాల్లో కూడుకోవడమే కాదు, అందరినీ చేర్చుకోండి, ఇంటింట రొట్టె విరవండి, ఇంటింటికి వెళ్ళి రాలేని వాళ్ళకి రొట్టె విరిచి ఇవ్వాలి. ఇక్కడ వినడమే కాదు, దేవుడు ఇచ్చిన ఆర్డర్, దేవుడికి ఇష్టమైనది, దేవుడు మాటలు అవి. ఎవరు మాటలు వింటే మనం బ్రతుకుతాం.
అది బాగా ఆలోచించుకోవడానికి దేవుడు ఏర్పాటు చేశారు. ప్రతి దినము తప్పక కూడుకోవాలన్నారు. అందుకే దుష్టుడు దూరిపోయి వాడు బోధ చెప్తా ఉంటాడు. ఆడు బోధ వినేసరికి భయం పుట్టుకొని వస్తుంది. దెయ్యం చూసి భయపడతారా, దేవుని చూసి భయపడతారు? ఎవరు అగ్నిలో వేస్తారు? శరీరానుసారికి మీరు భయపడదు. శరీరాన్ని చంపువానికి భయపడకుడు కానీ ఆత్మను శరీరాన్ని రెండింటిని అగ్నిలో పడవేయడానికి భయపడండి అని నాతో దేవుడు మాట్లాడారు. నేను అలాగే నా భర్తగా నేను భయపడుతున్నాను. వాక్యం నేను చెప్తుంటుంటే ఇలా కాలు మట్టి కూడా అయ్యా, లేకపోతే వద్దు నువ్వు చెప్పు నేను చెప్తానని. ఇక్కడ స్త్రీ పురుషుల భేదం లేదు. దేవుని ఆత్మ విషయంలో, దేవుని సేవ విషయంలో ఎవరు దేవుడి మాట వింటారో, ఎవరైతే శరీరము ఆత్మను రెండింటినీ అగ్నిలో పడవేయమని భయపడతారో వాళ్ళనే దేవుడు కాపాడుకుంటూ వస్తాడు. అదే కృప. ఆ కృపను బట్టి దేవుడు ఏంటంటే ఈ కృపలన్నీ తాగోసుకుంటూ, అంటే తలంచుకుంటూ, మీ దగ్గర కన్నీళ్లతో నేను ఆరాధిస్తున్నాను అయ్యా పాడుతున్నాను. ఈ కన్నీళ్ళే మిగిలే ఆఖరికి. అలాగా దేవుడు రాజ్యానికి వెళ్ళాలంటే అది విశ్వాసం అన్నమాట. దేవుడు నాకున్నాడు, నేను దేవుని మాట వింటాను, నేను దేవుని రాజ్యానికి వెళ్ళి నా కుటుంబాన్ని, నా సంఘాన్ని, నా ఊరిని, నా దేశాన్ని, ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా నా రూపంలో కాలిపోవడం నాకు ఇష్టం లేదు అనేది దేవుని ఆత్మని. దెయ్యం ఆత్మ ఏం చేస్తుంది? భయపెడతా ఉంటుంది, అది బోధిస్తూ ఉంటుంది, భయం వస్తూ ఉంటుంది. యుగాలు దాంతో పాటు అగ్నిలోకి తీసుకెళ్ళిపోదామని దాని ఆశ. మనుషులు చంపేస్తే దేవుని రాజ్యానికి వెళ్ళిపోదాం. అందుకే పౌలు గారు అంటారు, అలాంటి హింసిస్తున్న పౌలుకే దేవుడు వాడుకున్నాడు. అందుకే అలాంటి మనుషుని సాక్షిగా నిలబెట్టుకున్నాడు. బ్రతుకుడే క్రీస్తే, చావైతే నాకు లాభమే ఏంటి? దేవుని కోసం చనిపోతే ఆయనకి దేవుడు ఆయన కుడి భాష కూర్చుని పెట్టుకుంటాడు, జీవకిరీటం ఇస్తాడు. అంతవరకు సహించువాడే రక్షణ పొందుకుంటాడు. నేను జీవకిరీటం ఇస్తాను అని ప్రకటన 2:10 అందుకే చెప్తున్నారు. మరి జయించు వారికి ఈ శ్రమలకి, ఈ విశ్వాసానికి ఒక సంబంధం ఉంది. విశ్వాసం ఉంటే శ్రమలు తట్టుకోగలరు, దేవుని మాటకు లోబడగలరు, దుష్టుని ఎదిరించగలరు. యాకోబు 4:7 ప్రకారం. ఎందుకంటే దేవుడు జయించారు. దేవుడే జయించినప్పుడు నువ్వు జయించలేవా? నేను జయించలేమా? దాన్ని అవిశ్వాసం అంటారు. నేను జయించలేను, నేను చేయలేను, నాకు భయమేస్తుంది అని దేవుడిని బాధపడకూడదు. నేను జయించిన తండ్రితో కూడా ఆయన సింహాసనం కూర్చున్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనందు కూర్చుండబెట్టుకుంటాడట. తండ్రి కృపాశం వేసి వెళ్ళి ఒక మాదిరి మనకు ఉంచి వెళ్ళాడు. ఆయన కూర్చున్నాడు. ఆయనకి ఎలాగే క్రీస్తు యేసును కలిగిన మనసు మీరు కూడా కలిగి ఉండండి అని మనం నేర్చుకున్నాం. 1 పేతురు 2:4 ఆ మనసు ఎలాంటిదో, క్రీస్తు యేసును కలిగిన మనసు ఉందా? దెయ్యం మనసు ఉందా? మనుషుల మనసు ఉందా? లోకానుసారమైన మనసు ఉందా? ఏ మనసుని నిలబడి చేస్తాను అని ఆలోచించాను. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనంలో కూర్చుని నా ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనంలో కూర్చుండెత్తును. ఆమేన్. కూర్చోవాలా లేదా మనం? కాకపోతే ఇవాళ భయపడిపోయి, శరీరాలు చంపడానికి భయపడిపోయి, ఆ సాతానుగాడి చేతిలో చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోవాలా? అందుకే మనుషులు నమ్మటి కంటే, రాజులు నమ్మటి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. వాడికి ఏ మేలు పొదువే ఉండదు. మేళ్ళు అంట మేళ్ళు, కృప వెంబడి కృపడి వస్తుంది. అనేక మేళ్లతో దేవుడు నింపుతాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు మనుషుల్లాగా. మనుషులు తినేస్తారు చక్కగా, వాళ్ళకి ఏదైతే తీసుకెళ్తే అన్ని వండి పెడితే అన్నీ తింటారు, చక్కగా ఉంటారు. వాళ్ళకి ఏం చేసినా సరే కృతజ్ఞత ఉండదు. ఏసైనే 32 కొరడా దెబ్బలు అంటే ఏసైకే హాయ్ బాయ్ చెప్పినారు, మనుషులకి మనకు చెప్పరా? ఆలోచించండి. దేవుడి రాజ్యానికి రావాలని దేవుడు ఎంత బాధతో చెప్తున్నారు ఈ మాటలు. మీరు రావాలి, అనేక మంది తీసుకువెళ్ళాలి, ఆ బాధ్యత అప్పచెప్పాడు. ఈ విషయాలు సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గల వాడి వినుగాక. చెవులు ఉంటాయి కానీ ఏం చెవులవి?
సాతాను మాటలు వినడానికి చెవులు, సాతాను భయపడితే భయపడకపోవడానికి ఆ చెవులు, దేవుడు మాటలు వినడానికి చెవులు పెట్టుకోవాలి. ఆ సాతాను మాట్లాడుతుంటే చెవులు మూసుకోవాలి గట్టిగా, మూసుకున్నాడు కాలు కింద చెదగొట్టాలి. రోమ 16:20 ప్రకారం సమాధానకర్త అయిన దేవుడు మీ కాళ్ళ కింద సాతాన్ని చెదగొడతాడని చెదగొట్టుకొని నీతిమంతులు సింహంలో ధైర్యంగా ఉంటారనుకొని రావాలి. దేవుడి సన్నిధిలో నన్ను నిలబెట్టావయ్యా అని పాట పాడుకున్నప్పుడు మనుషులు ఈ వైరులు ఎన్నెన్నో చేసినా కానీ నా ప్రాణము నా దేహము నీ స్వాధీనం కదా, నీ స్వాధీనం ఉంది, నా ప్రాణం నా దేహం. సాధారణ ఏం చేస్తాడు, మనుషులు ఏం చేస్తాడు? కాబట్టి దేవుడు యెహోవా రాఫా నాకు స్వస్థ బుద్ధి ఇచ్చవయ్య, స్వస్థ బుద్ధి ఇస్తే అలా ఉంటారనమాట. విశ్వాసంతో శ్రమలకి విశ్వాసానికి అటువంటి సంబంధం ఉంది. శ్రమలు ఇంకొక మాటలో ఉంటుంది, అపోస్తుల కార్యం 14:22 ఉంది, శిష్యుల మనస్సును దృఢపరచాలని. విశ్వాసం కోసం అంటే గట్టిగా ఉండాలి. విశ్వాసంలో ఎలా ఉండాలి? గట్టిగా ఉండాలి. శిష్యుల మనుషులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెనని వారికి హెచ్చరించాడట పౌలు గారు. అనేకమైన శ్రమలు పొందుకుంటూ దేవుని రాజ్యానికి వెళ్ళాలి. ఉట్టినే ఏరిపోయేది దేవుని రాజ్యం కాదు, అందరికీ దొరకదు. అందుకే ఈ కృపకాలంలో ఎన్ని తప్పులు చేసినా ఎలా ఉన్నా దేవుడు ప్రేమించి క్షమించి దేవా అని ఆయన పాదాల దగ్గరకు వచ్చి కృతజ్ఞతాస్తుతులతో కన్నీళ్ళు విడుస్తూ అడుగుతుంటే ఈ కృపకాలంలో చెల్లుతుంది, తర్వాత చెల్లదు, కృపకాలం అయిపోతుంది. కాబట్టి ఆ 7 ఏళ్ల శ్రమ దినాల్లో మరి కృప ఉండదు. ఆ కృపను కాపాడుకుంటూ దేవునితో కన్నీళ్లతో దేవుని కృతాస్తుతులు చెల్లిస్తూ మన విన్నపాలను దేవుడికి తెలియజేయండి అంటున్నారు. అందుకు సన్నిధి దేవుడు ఆలయం, దేవుని పాదాల దగ్గరికి చేర్చి ఆయన దగ్గరే కన్నీళ్ళు రావాలి కానీ ఇంకొక దగ్గర కన్నీళ్ళు కాల్చకూడదు. శరీరానుసారమైన దుఃఖం మరణం, ఆత్మానుసారమైన దుఃఖము సమాధానము జీవనిస్తుంది. ఆత్మానుసారమైన దుఃఖము రక్షణాత్మకమైన మారు మనసును కలుగు చేస్తుందో ముందు వాక్యం. కాబట్టి ఏ దుఃఖం వస్తుంది, దేనికి భయపడుతున్నారు అని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే దేవుడి స్వాధీనంలో ఉన్నాం. దేవుని బిడ్డలుగా దేవుడు మాట వింటూ దేవుడు పని చేస్తూ నమ్మకస్తుల్లా ఉండాలని దేవుడు పిలుచుకున్నాడు. అందరినీ పిలవలేదు కదా, ప్రత్యేకించాడు కదా, ప్రత్యేకంగా ఉండాలి. దుష్టుడి మాటలతో మనకేం పని, వాడికి జడిసేదేంటి? యోహాను 16:33 కూడా నాయన మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును. దేవుణ్ణి నమ్ముకుంటే అన్ని దీవెనలు వచ్చేస్తాయని దొంగ సువార్త చెప్తారు. ఆ సువార్త మంచిది కాదు. చాలు, పుట్టిన తర్వాత పెద్దవాళ్ళంటే ఎన్ని దెబ్బలు తినాలి, ఎన్ని దెబ్బలు తినుకోవాలి, పెద్దవాడు అవుతాడు. ఒక ఉద్యోగం రావాలంటే ఎన్ని పరీక్షలు వస్తాయి, ఎంత కష్టపడి ఎన్ని దెబ్బలు తిని, దానికి ఫీజులు కట్టాలన్నా టీచర్తో దెబ్బలు తినాలి, ఇంట్లో దెబ్బలు తినాలి, ఎన్ని బాధలు పడి మరి ఒక ఉద్యోగం సంపాదించుకుంటారు. అది ఉద్యోగ విషయంలో అన్ని శ్రమలు వచ్చి ఒక స్టేజ్లో రావాలంటే చాలా శ్రమలు బట్టి వస్తారో సుఖంగా వచ్చేస్తారా ఎవరైనా? ఏ పనైనా, అది ఏ పనైనా కావచ్చు. ఒక పంట పండాలంటే ఆ రైతు ఎంత కష్టపడతాడు, మన నోట్లోకి అన్నం మీద వెళ్తుందంటే ఎంత కష్టపడి ఉంటారు, ఎన్ని శ్రమలు పడి ఉంటారు, ఎన్ని వర్షాల్లో ఎండల్లో ఆ రైతు కష్టపడి ఉంటాడు. ఆ అన్నం లేకపోతే ఏ మనిషినైనా బ్రతకగలరా? మరి అలాంటిది పరలోక రాజ్యం వెళ్ళాలంటే
యుగాలు దేవుని కృపార్శ్వం నుండి ఆయన ఇచ్చిన బహుమానాలు ప్రతి కన్నీటి బాష్పానికి కూడా దేవుడు దాచి ఉంచాడు. ఆయన కవితలో దాచి ఉంచాడు. అది ఏ కన్నీరు, అది శరీరాసారమైన దుఃఖమా, ఆత్మాసారమైన దుఃఖమా, అది ఆ కన్నీటిలో ఆనందం ఉండాలి. ఆనందంతో కూడిన కన్నీళ్ళు, కృతజ్ఞతతో కూడిన కన్నీళ్ళు నీ కోసం మిగిలాయ్యా అని చెప్పి ఇప్పుడు పాట పాడుతున్నాను. దేవుడి కోసం కన్నీళ్ళు ఉంచువా? నీ కోసమే ఏడ్చుకోనుంది ఆ కన్నీళ్ళన్నీ పాడు చేసుకుంటావా? సాధారణంగా ఇచ్చేసి దేవుడి దగ్గర గోజాడడానికి, దేవుడితో మాట్లాడినప్పుడు, దేవుడిని ప్రేమిస్తున్నప్పుడు అప్పుడు కన్నీళ్ళు వస్తాయి కదా. దేవుని రాజ్యం నన్ను తీసుకెళ్ళయ్యా, నన్ను క్షమించయ్యా, నీకు ఇష్టం నేను నడవలేదయ్యా, నేను గాయపరిచానయ్యా, నీ సేవకులు గాయపరిచానయ్యా, నిన్ను పొడిచిన వాళ్ళు కూడా నేను చూస్తానన్నావు. ప్రకటన 1:7 రొమ్ము కొట్టుకుంటారండి. ఇన్నే సార్లు నా దేవుడు బాధ పెట్టాను, నేను మాట వినలేదు, నేను సిద్ధంగా లేను. ఎంత మంచి వాక్యం చెప్పినా నేను సిద్ధంగా లేను, నేను టిఫిన్ తినుకోను, ఇప్పుడు వస్తున్నాను. టైం ఎప్పుడు 9 గంటలండి. భయం లేకుండా, దేవుని భయము భక్తి లేకుండా, దేవునికి ఇష్టంగా లేకుండా రొమ్ము కొట్టుకుంటారంట. ఎవరిని పొడుస్తున్నారు? దేవుడినే పొడి చేస్తున్నారు. అది అర్థం కావట్లేదా? అర్థం కావట్లేదా? రోజు చర్చి కావాలంటే పనులు, దేవుని పనులు కన్నా ఎక్కువ పనులు మనకి. దేవుడి కన్నా ఎక్కువగా ప్రేమించే పనులు ఇంట్లో వాళ్ళు. ఏంటవుతుంది? దేవుడు అప్ప చెప్పిన పని చేయకపోతే మన ద్వారా ఎంతమంది నశించిపోతున్నారని ఆలోచించాలి. మనం దేవుడి మాట వినక దేవుని పని, ఇచ్చిన పని నిర్లక్ష్యం చేసినందుకు, మనుషులు ప్రేమించినందుకు ఎంతమంది అలాగా నశించిపోతున్నారు, సాధారణకి బంధకాల్లో వెళ్ళిపోతున్నారు. అది గమనించాలి. దేవుడు మాట వినకపోతే ఆడు పిండేస్తాడు, ఆ గుండెని పిండేసి అలాగే దేవుడు ఆడి నరకాన్ని పట్టిపోతాడు. ఎక్కడ ఉంటావు? యుగాలు అగ్నిగుణంలో కాలుతూ ఉంటాడు. దేవుడి మాట వినకపోతే దేవుని సన్నిధి 2 అడుగులు వేస్తూ వస్తుంది. దేవుని సన్నిధికి వచ్చి అది ఎంత భాగ్యం! అది దేవుని సన్నిధి. ప్రార్థన చేయకునే సన్నిధిలో అడిగట్టగానే విడుదల వస్తుంది. క్యాన్సర్ పేషెంట్లకి ఏంటి, గుండె నొప్పి ఉన్న వాళ్ళకి ఏంటి, ఆయాసం ఉన్న వాళ్ళకి ఏంటి, దేవుని సన్నిధి విలువ ఎందుకు అర్థం అవట్లేదని దేవుడు దుఃఖపడుతున్నాడు. ఎందుకు అర్థం అవట్లేదు? రోజు తప్పగా కూడుకోండి, ఇంటింటా రొట్టె విరవండి. సన్నిధికి రాలేనప్పుడు ఇంటికి వెళ్ళి రొట్టె విరవాలి. దేవుడు ఆ బాధ్యత ఇచ్చాడు. అది అంత మంచి ఉద్యోగం. అది ఎవరైనా డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొడతారేమో, కానీ దేవుడు మరి ఆయన దాచి ఉంచాడు. నీకు అనేకమైన అక్కడ నీ ధనం సమకూర్చుకోండి అని చెప్తున్నారు. పరలోకమందు నీ ధనాన్ని సమకూర్చుకోమని చెప్తుంటే ఇక్కడ ఈరోజు చిల్లి సంచిలో పోతుంది. ఎంత కష్టపడి, ఎంత శ్రమపడి సంపాదించిన డబ్బులైనా, శక్తి అయినా, ఏదైనా సరే అది చిల్లి సంచిలో పోతుందని వాక్యం చెప్తుంది. చెమ్మడ కొడుతుంది, బట్టలు చెమ్మడ కొట్టేస్తాయి, సామాన్లు చెమ్మడ కొట్టేస్తాయి, మనిషి కూడా చచ్చిపోయి చెమ్మడ కొట్టేస్తాడు. ఓన్లీ ఆత్మ, నీ ఆత్మ ఎలా ఉంది అని అడుగుతున్నాడు దేవుడు. నీ ఆత్మ పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాడు. దేవుడికి సంతోష పెట్టేటట్టున్నారా? దేవుడు దుఃఖపట్టేటట్టున్నారా? నా ఇందు మీకు సమాధానము కలుగును. దేవుని దగ్గరే సమాధానం వస్తుంది. ఎక్కడ నీకు సమాధానం దొరకదు. ఎక్కడ నువ్వు తిరిగినా, దేవుడిని విడిచిపెట్టి నువ్వు ఎక్కడికి పారిపోయినా, అది కూడా ఉంది వాక్యంలో, ఈ పాటలో. నిన్ను విడిచిపెట్టి నేను పారిపోయానయ్యా, అయినా సరే నేను ఎక్కడికి వెళ్ళిపోతామో ఈ శ్రమల కోసం. కానీ నువ్వు ఏమైపోతానో, ఎటు పోతానో, ఎటు తోచక నేను ఉన్నప్పుడు ఏ భయమో నీకేలా అని దేవుడు ఆదరించే ప్లేస్ ఇది.
దేవుని సన్నిధి నిన్ను ఆదరించి నీకే భయము లేదు అని అభయమిచ్చాడు దేవుడు. నీకే భయం లేదు. దేవుని సన్నిధిలో ఏ భయము వెంటాడదు. దేవుడు ఏ బాధ్యత అప్పచెప్పాడు. నీ యందు నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను అని యోహాను గారు రాస్తున్నారు. 16:33 వచనంలో, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించున్నాను. దేవుడు జయించాడు. యేసయ్య జయించినప్పుడు మనం జయించమా? దేవుని మాటలు విన్న వాళ్ళు జయిస్తారు. దేవుని మాట వినలేని వాళ్ళు జయం ఉండదు. సాతానుడు జయం పొందుకుంటాడు. సాతానుడు నీ మీద జయం పొందుకున్నాడు. నిన్ను ఆట ఆడిస్తూ ఉంటాడు. నీ ప్రాణంతో చెలగాటం ఆడుతూ ఉంటాడు. దేవా నన్ను క్షమించేయని రావాలి నోట్లోంచి మాట. దేవా నన్ను క్షమించని రావాలి మాట. క్షమించమని అడగాలి. దేవా నన్ను క్షమించేయ. సన్నిధికి దూరం అయిపోయానయ్యా, నన్ను క్షమించయ్య, నన్ను క్షమించయ్య. నీ మాట వినలేదయ్యా, నన్ను క్షమించయ్య. నీ మాట వినలేదయ్యా, నీ మాట వినకుండా నేను ఉన్నానయ్యా, నన్ను క్షమించయ్యా. నేను తీర్మానం తృణీకరించావా? నీ తీర్మానాన్ని నేను తృణీకరించానయ్యా. ఇనప కట్ల చేతను బంధింపబడిన వారై ఆయాసించి నేను కృంగ చేస్తాను అంటున్నాడు. మొరపెట్టినప్పుడు విడుదలిస్తాను, నేను విడుదలిస్తానని చెప్తున్నాడు దేవుడు. దేవా మీరు విడుదలిస్తున్నారయ్యా, నీకు వందనాలు. విడుదలిస్తున్నారయ్యా, మీకు వందనాలు వేస్తున్నాను. మీరు విడుదలిస్తున్నారయ్యా. ఈ లోకంలో దేవుని పిల్లలకి శ్రమ కలుగునని చెప్తున్నారు. ఆయన మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, కానీ లోకమును నేను జయించున్నాను కాబట్టి మీరు కూడా లోకాన్ని జయించాలి. ఆ లోకంలో ఉన్న మనుషులకి లోబడిపోకూడదు. నువ్వు లోబడుతున్నావంటే దేవుడిలో విశ్వాసం లేదు. దేవునికి లోబడి, కాబట్టి ప్రకటన 3:21 కూడా నేను జయించి నా తండ్రి కూడా ఆయన సింహాసనందు కుడి పార్శ్వాన కూర్చుంటాను. నేను కూర్చున్నాను కాబట్టి మీరు కూడా అలా జయించి మిమ్మల్ని కూడా నేను అలాగా కూర్చుండబెడతాను అంటున్నాడు. అలాగే మత్తయి సువార్త 10:21-22 వచనాల్లో సహోదరుడు సహోదరుని తండ్రి కుమారుని మరణానికి అప్పగిస్తారండి. ఎలాగా లోకానుసారంగా ఉన్నప్పుడు ఏం చేస్తారు? తండ్రి ఏమో కుమారుని మరణానికి అప్పచెప్తాడు. సహోదరుడు సహోదరుని తండ్రి కుమారుని మరణములకు అప్పగించుదురు. పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపిస్తారు. ఎందుకంటే లోకము అలా ఉంటుంది. అలాగని వాళ్ళకి లోబడిపోకూడదు. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషించబడదు. అంత వరకు సహించి వాడే రక్షణ పొందుకుంటారు. దుష్టుని ఎదిరించాలి. వాళ్ళలో ఉన్న దుష్టుని ఎదిరించాలి. ఆ సాతాను మీద అధికారం అనేది దేవుడు మార్కు 16:17 ఉంటుంది. నమ్ము వారి ఎడల సూచక్రియలు చేస్తాను. మీరు చేతి నుంచి ప్రార్థన చేస్తే మీ ద్వారా స్వస్థతలు జరుగుతాయి. మీరు అంటే ఏంటి? సేవకులు, విశ్వాసులు, శిష్యులు అందరూ కూడా మీరు అంటే దేవుడి మాట విన్నవారు. ఎవరైతే దేవుడి మాటను నమ్ముతారో, ఆ విశ్వాసం కలిగి ఉంటారో, ఆ శ్రమలకి విశ్వాసానికి మధ్యన ఒక సంబంధం ఉందని తెలుసుకుంటారో వాళ్ళ ద్వారా జరుగుతాయి. దెయ్యాలు మిమ్మల్ని చూసి వణికిపోతాయి. దెయ్యాలు మీరు వెళ్ళగొడతారు. విషకరమైనది
మీరు తిన్నా తాగినా అది మీకు ఏమీ హాని చెయ్యదు. ఎంత భాగ్యం అది! మీరు నమ్మాలి కదా. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని చంపిస్తారని ఉంది, చంపిస్తారని ఆడ మాట ఆడతావా? శరీరాలు చంపుకొని భయపడద్దు, ఆత్మను శరీరం చంపుకొని భయపడద్దు అంటే వాడు గట్టిగా అరిచేస్తాడు, పరువు తీసేస్తాడు అని వాడి లోబడి వాడు భ్రష్టుని నువ్వు చేసేస్తే ఏం లాభం? నువ్వు రక్షించబడవు, ఇంకొకరు కూడా రక్షించబడవు. మరి అలా చేశారు. ఎంత బాధ కదా అది! అలా చేశారు, ఆ కుటుంబాల్లోనే చేశారు. వాళ్ళలో ఉన్న సాతాన్ని ఎదిరించాలి. వాళ్ళలో ఉండే సాతాను అలాంటి పనులు చేస్తుంది. అలా కేకలేయడం, ఎదిరించడం, తిరగబడడం. వాళ్ళ మాట వింటున్నాను నేను, మీరు అలాగా మీరు ప్రవర్తించడం నేను ఎవరి మాట వింటున్నాను? దేవుడి మాట వింటున్నానా, మీ మాట వింటున్నానా? ఎలా జయం వచ్చింది వారికి? ఎలా జయం వచ్చింది? దేవుడి మాట వింటే జయం వచ్చిందా? మనుషుల మాట వింటే జయం వచ్చిందా? దేవుడు ఎలా కంచె వేశాడు మనకి? దేవుడి మాట వింటున్నాను, దేవుడికి ఇష్టంగా ఇష్టమైన పని చేసినాను. చనిపోయిన మనుషులు ఇప్పుడు బ్రతికించాడు. చచ్చిపోవాల్సింది కదా, ఇప్పుడు బతికించాడు. దాన్నే మత్తయి 10:38 కూడా ఉంది. తన సిలువను ఎత్తుకొని వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. సిలువ అంటే ఏంటంటే యేసయ్య. మనం చేసిన పాపాలు మనకి ఇప్పుడు చూడు, ఇంట్లో వాళ్ళు ఇష్టపడరు, అందరూ ద్వేషిస్తారు. దేవుని పిల్లలు ఉంది కదా, లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది అని చెప్తున్నప్పుడు అయ్యో ఎందుకు నమ్ముకున్నాను, ఎందుకు వెళ్ళడం, రోజు నేను ఎందుకు వెళ్ళాలి, దేవుని దగ్గరికి వెళ్ళినా నాకేంటి అని అనుకోకూడదు. ఏం చేయాలి? ఎంత శ్రమ ఉన్నా సరే ఆ శ్రమ అనే దానికి ఇంకొక మారు పేరు ఏంటంటే సిలువ. తన సిలువ, తన సిలువని ఎత్తుకొని వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. వెంబడించాలి అంటే దేవుడి మాట విని నువ్వు క్రమం తప్పకూడదు, సన్నిధి ఆపకూడదు, ఒక్క రోజు కూడా ఆబ్సెంట్ అవ్వకూడదు. అది ఇక్కడ దాని అర్థం. అది మత్తయి 16:24 అప్పుడు యేసు తన శిష్యులు చూచి ఎవడైనా నన్ను వెంబడింప గోరిని ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడించాలి. దేవుడు వెంబడించినందుకే కదా ఇప్పుడు చనిపోవలసిన మనిషి గుండె నొప్పుతో ఇప్పుడు చనిపోవలసింది. ఆ మనిషిని దేవుడు బ్రతికించాడు. ఆ సిలువని ఎత్తుకొని వెంబడిస్తున్నాం కాబట్టి. సిలువ ఏంటి? కొన్ని సమస్యలు, కొన్ని పోరాటాలు, మనుషుల వల్ల కలిగే భయం. శరీరానుసారులకు భయపడద్దు, శరీరాన్ని చంపువానికి భయపడద్దు, ఆత్మను శరీరాన్ని రెండింటినీ కలిపి అగ్నిలో పడవే వారికి నువ్వు భయపడు అని అన్నప్పుడే నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను. ఎవరిలో దూరైతే ఆ సాతానుడు అలాగే ఏర్పడి చేస్తున్నాడు, ఆయన ఎదిరించుకుంటూ మనం నడవాలి. ఆ ఎదిరించే శక్తి నమ్మవారి ఎడలే సూచక్రియలు చేస్తాడు. నమ్మకపోతే ఆ నమ్మడం అంటే ఏంటి? విశ్వాసం. ఇది శ్రమలకి విశ్వాసానికి మధ్యలో ఉన్న సంబంధం. ఆ సంబంధం అర్థం చేసుకోలేకపోతే ఆడికి దొరికిపోయి ఆడు ఏదో విధంగా కొడతాడు, నీకు ఏదో విధంగా శ్రమ తీసుకొస్తాడు. కాబట్టి 2 తిమోతికి రాసిన పత్రిక 3:12 క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారికి హింస తప్పదు. సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించే వరకు నేను వేసే ఏ చెప్తున్నారో అదే నేను నడుస్తాను అనుకున్నానికి హింస అయితే తప్పదు. కానీ ఎలా జయించుకోవాలి? దేవుడు జయించాడు. నేను జయించాను, నేను తండ్రి కుడిపార్శ్వాన ఉన్నాను కాబట్టి మీరు కూడా అలాగే నా కుడిపార్శ్వాన కూర్చోబెడతాను మిమ్మల్ని అంటున్నాడు. తెలిసిందా? జీవం ఎలాగొస్తుంది? పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆయన నడిపిస్తాడు, ఆయన సహాయం చేస్తాడు. నీకు పాముల వలె వివేకం ఇస్తాడు. పాముకి ఎలా వివేకం ఉంటుంది? ఎంత చక్కగా ఎలా తిరుగుతుంది, చిన్న ఆకు ఇలా సౌండ్ వినగానే ఎన్ని మైళ్ళ దూరంలో ఉన్నా సరే దానికి ఎలా వినబడుతుంది, ఎలాగ రెస్పాండ్ అయ్యి తప్పని ఎలాగ తిరిగి పగడెత్తి నిలబడుతుంది. అలాగ నువ్వు యాక్టివ్గా ఉండాలి, అంత వివేకం ఉండాలి.
పావుల వల్ల నిష్కపటంగా ఉండాలి. అహంకారం ఉండకూడదు. నిష్కపటంగా అంటే యథార్థంగా, అబద్ధం అనేది నీవు, కపటం అనేది నీ హృదయంలో ఉండకూడదు. ఆజ్ఞల్ని పాటించకుండా దేవుని దుఃఖపెట్టే విషయాలు, సేవకులు దుఃఖపెట్టే విషయాలు అవి ఉండకూడదు. దేవుని సన్నిధిలో దేవునికి ఇష్టంగా ఉండాలి. అది పావుల లక్షణం. అదన్నీ ప్రతి చెత్త చెదారం తెలుగు నీట్గా ఉంటుంది. నీట్గా ఉన్నది తింటుంది. అలాగే గొర్రె పిల్ల కూడా అలా ఉండమంటున్నాడు దేవుడు. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధియకు దేవుడు కొంచెం కాలం మీద శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడట. ఫస్ట్ ఏంటంటే శ్రమలు వస్తాయి. శ్రమలు వచ్చిన తర్వాత దేవుడు మీరు పరిపూర్ణులు అవుతారు. అప్పుడు ఈ శ్రమలు మట్టిలోని బంగారం దొరుకుతుంది. ఆ మట్టిలో ఉన్నది తీసి దాని మొష్టంతా తీసి అగ్నిలో కాల్చి దాన్ని సుత్తు పెట్టి గట్టి కొట్టి దాన్ని ఒక వస్తువు చేస్తాడు. ఏంటి అది ఎంత అందంగా ఉంటుందో అలాగే మనిషికి శ్రమల ద్వారా సంపూర్ణంగా చేసి బలపరుస్తాడట దేవుడు. బలపరుస్తాడు. అలా బలపరుస్తాడు. కొంతకాలం శ్రమ కలుగుతుంది. మీరు ఓర్పు అనేది ఉండాలి. అప్పుడు మిమ్మల్ని సంపూర్ణ చేసి మిమ్మల్ని బలపరుస్తాడు. అలాగే ఏది వచ్చినా ఒక కొండ గుద్దుకున్నా సరే ఏది అవ్వదు అనమాట. కొండ లాంటి శ్రమలు వచ్చినా ఏం జరగకుండా అది తట్టుకునే శక్తి వాళ్ళలోకి దేవుడు ఇస్తాడు. కాబట్టి కొలసి 1:23 ఇప్పుడు ఇందాక చెప్పిన 1 పేతురు 5:10 ఉందన్నమాట. అలాగే పునాది మీద కట్టబడిన వారే, ఇదేంటిది ఒక పునాది అనమాట. ఒక బిల్డింగ్ కడతాం, ఇష్టం వచ్చినట్టు కట్టేస్తే ఎలా ఉంటుంది? ఈ చర్చికి 1,00,000 దగ్గర అయిపోయింది. దగ్గర 50,000 పైన అయిపోయింది. పునాదికే 1,00,000 దగ్గర అయిపోయింది. అంత గట్టిగా పునాది వేసిస్తారు. దేవుడు ఇచ్చారు తెలిసిందా? పునాది అనేది గట్టిగా ఉన్నప్పుడు దాని మీద ఏదైనా కట్టచ్చు. దాన్ని పెకలించడం చాలా కష్టం. పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి వీరు విన్నట్టు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. ఆయన అటువంటి పరిచయం చేశాడు. నేను క్రీస్తుని పోలు నడుస్తున్నాను, మీరు నన్ను పోలు నడబడ్డారు చెప్పారు. అలా పునాది గట్టిగా ఉండాలి. దేవుని వాక్యం అనేది, శ్రమలు అనేవి, విశ్వాసానికి శ్రమలకు మధ్య ఉన్న సంబంధం ఇది. దేవుడు దీని ముందు ఎన్నో ఆశీర్వాదాలు మనకి దేవుడు ఉంచాడు అనే విధంగా దేవునితో మనం కలిసి ఉండాలి. ఆ విశ్వాసంతో ఉండాలి, శ్రమతో. అలాగే అది కొలస్సీలు 1:23 ఉంది. మన ప్రభువుని యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులే ఉండినట్టు అంతం వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరుస్తాడు. అంతం వరకు ఎప్పుడైతే అలా ఉంటారో అంతవరకు అలా స్థిరపరుస్తాడు. అంతం వరకు కూడా స్థిరంగా నిలబడతాడు. క్రీస్తు అనే బండ మీద కట్టి నీళ్ళు స్థిరంగా ఉంటుందా? ఇసుక మీద కట్టి నీళ్ళు స్థిరంగా ఉంటుందా? ఏదో పైన భక్తి నేర్చుకొని ఏదో ధనం పెట్టుకొని వెళ్ళిపోయి కాదు ఈ భక్తి. స్థిరంగా నిలబడాలి. ఆ శ్రమంలో నిలబడినప్పుడే భక్తిగా అర్థమవుతుంది. దాన్ని ఓర్చుకొని దేవుని మాట విన్నప్పుడే అవుతుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1:8 ఉంది ఆ మాట. కాబట్టి ప్రకటన 2:10 కూడా ఉంది. అంతవరకు సహించేవాడే రక్షణ పొందుకుంటాడని. శ్రమలు అనేవి ఏంటంటే ఒక సముద్రం లాంటిది. సముద్రం అంటే లోకము, ఉపమాన భావంలో. సముద్రంలో కెరటాలు రాకుండా ఉంటాయా? కెరటాలు రాకుండా సముద్రం అంటారా దాన్ని? అలాగే సముద్రం అంటే లోకం. ఆటుపోటులు ఉంటాయి, కష్టాలు సుఖాలు అన్నీ, శ్రమలు అన్నీ ఉంటాయి. శ్రమలు వచ్చినప్పుడు మరి ఆ విధంగా ఎలాగైతే ఆటుపోటులు సహించుకుని మన బీచ్కి వెళ్ళినప్పుడు ఎలాగైతే నిలబడతారు, కెరటం దగ్గర నిలబడతారేంటి ఎవరైనా? అసలు ఆ కెరటం వచ్చి ఎలా తప్పించుకుంటూ ఉంటారు? అది అలాగే తప్పించుకుంటూ ఉండాలి. మరి దేవుని నమ్ముకున్న వారికి ఎక్కువ మేలు, ఆ శ్రమంలోనే దేవుడు మేలు దాచి ఉంచుతాడని చాలా పాటలు ఉన్నాయి. వాక్యం కూడా ఉంది. మిగిలిన వారికి మరి ఎవరికైతే ఇప్పుడు అన్ని జనులు ఉన్నారు, దేవుడు నమ్ముకోలేని వాళ్ళకి సగం భక్తి చేసి సగం లోపల ఉన్న వాళ్ళకి ఫుల్గా శ్రమలు వస్తాయి. శ్రమలు వచ్చినప్పుడు వాళ్ళకి మేలైతే ఉండవు.
ఎవరైతే దేవుల్లో ఉన్న వాళ్ళకి శ్రమలు వస్తాయో వాళ్ళకి మేలు జరుగుతుంది. అది ఇప్పుడే జరిగింది. దేవుల్లో ఉన్నారు కాబట్టి వెంటనే దేవుడు ఆ గుండె ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు, ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు అది ఆ బాధ భరించిన వాళ్ళకి చూసిన వాళ్ళకి తెలుస్తుంది, కానీ మిగిలిన చెప్తున్న వాళ్ళకి అర్థమవుతుంది. ఆ గుండెలు చెదరిన వాళ్ళని బాగు చేసే దేవుడు ఇక్కడ ఉన్నాడు అని అనిపించిందా? లేకపోతే దేవుడు చేశాడా? ఒక మాత్ర వేసుకున్నావా? ఏం చేశాడు దేవుడు? ఒక రూపాయి ఖర్చు పెట్టావా? గట్టిగా చెప్పమ్మా, ఒక రూపాయి ఖర్చు పెట్టావా? డాక్టర్ శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన దేవుడు పిల్లలకి శ్రమ కలిగితే దాని వెనక తన మేలు దాచి ఉంచాడు అనడానికి ఇప్పుడే సాక్ష్యం. అదే ఇంకొకరికి వచ్చింది అనుకో, ఎంత ప్రార్థన చేసినా అవుతుందా? అవ్వదు. దేవుల్లో ఉన్న వాళ్ళకే శ్రమలు వస్తే వెంటనే విడుదల వస్తుంది. వెంటనే వాళ్ళు లోపడతారు, వాళ్ళ దేవుడిని క్షమించమని అడుగుతారు. కానీ అలా క్షమించమని అడగడం రాదు, వాళ్ళకి లోపడడం రాదు. దేవుడు అంటే ఇష్టం, దేవుడు నమ్ముతున్నామంటారు, కానీ లోకము దేవుడు కలిసి ఉంటారు. మనుష్యాత్మతో, లౌకికాత్మతో, బ్రహ్మర్ష ఆత్మతో ఉంటారు. వాక్య దేవుడితో సహవాసం ఉండదు. అటువంటి వారికి మేలు జరగవు అని వాక్యం చెప్తుంది. శ్రమంలో కొన్ని పాఠాలు శ్రమంలో దేవుడు ఏం చేస్తాడు? కొన్ని పాఠాలు నేర్పిస్తాడు. ఒక పాట నేర్పించాడా? దేవుని ఆలయం దగ్గర ఒక దినం గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టము అంటే దేవుని ఆవరణలో గడపట్లేనందుకు వచ్చింది ఈ శ్రమ. ఇంకేం తప్పు చేయలేదు, గడపలేనందుకు వచ్చింది. కొన్ని పాటలు నేర్పించిందా లేదా? ఈ శ్రమలు ఏం చేసేదా? పాఠాలు నేర్పిస్తుంది. నిన్న ఒకరోజు చర్చ తెరడానికి పనులున్నాయి, నాకు అవ్వదు అన్నందుకు ఒక పాఠం దేవుడు నేర్పించాడా లేదా? నేర్పించాడా? ఈ శ్రమలు ఎందుకు వస్తాయి? దేవుని పిల్లలకు వస్తాయి, మాకెందుకు వస్తాయి అని అంటారు. శ్రమలు కావాలని ఎవరిని అడగరు, చాలా మంది అడుగుతుంటారు. శ్రమలు కావాలి దేవా, శ్రమంలో నేను నీకు దగ్గర అవుతానని అడుగుతారు. కానీ ఆ శ్రమలు అడగకూడదు, దేవుడే పెడతాడు. ఇదే శ్రమ దేవుడే పెడతారు అని అంటారు. కానీ అది అనుభవించిన వాళ్ళు ఉంటుంది. ఇప్పుడు 107 కీర్తనలో 10వ వచనం దగ్గర అదే మాట ఉంటుంది. ఆయాసం పొంగ చేస్తాను అని చెప్పి ఉంటుందా, మినపకట్ల బంధిస్తాను అని దేవుడే చెప్తారు. ఎందుకు తన పిల్లల దగ్గర రావాలని? పిల్లలకి పనిష్మెంట్ ఇస్తారా? మాట పిల్లలప్పుడు పనిష్మెంట్ ఇస్తారా లేదా? చాలా చక్కగా చేసావా, రానని బొజ్జగించి సంకట వేసుకుంటారు, ఇస్తారు కదా. దేవుడు పిల్లల్ని ప్రేమించేవాడికి దేవుడు శ్రమలు ఇస్తారు. ఆ శ్రమంలో ఆశీర్వాదం, ఆ శ్రమంలో పాఠాలు నేర్పిస్తారు. 3 విధాలుగా శ్రమలు వస్తాయి. 1 దేవుడి వైపు నుండి, 2 సాతాను దగ్గర నుంచి, 3 ఎవరి మట్టుకు ఆడే తప్పులు చేసి తెచ్చుకుంటారు. ఇప్పుడు తప్పు చేసి తెచ్చుకున్నారు. దేవుని పిల్లలే, అందరూ దేవుని పిల్లలే. కానీ దేవుడు పరీక్ష, ఓర్పు, అనుభవం, ఆశీర్వాదం, కిరీటం దేవుడు ఇచ్చే శ్రమలో, దేవుడు పెట్టిన శ్రమలోని ఆయన ఒక పరీక్ష పెడతాడు. నీకు ఓర్పు ఎంత ఉంది, ఎంత అనుభవం ఉంది, ఎంత విశ్వాసం నీలో ఉంది, ఆ శ్రమలో నీ విశ్వాసం ఎలా పనిచేస్తుంది. విశ్వాసం అంటే ఒక నమ్మకం దేవుడి మీద. నా దేవుడు నన్ను బ్రతికిస్తాడు, నేను దేవుడికి ఒక సాక్షిగా ఉంటాను, నేను దేవుడికి ఇష్టంగా ఉంటాను అని ఒక విశ్వాసంతో పలకగానే దేవుడు సహాయం చేశారు. వాళ్ళకి జీవకిరీటం ఇస్తారని. మరి ఆ ఓర్పులో అంత వరకు, అంటే చచ్చిపోయే వరకు కూడా ఆ సహించే వాడికి ఆ జీవకిరీటం ఇస్తారట. ప్రకటన 20:10 ఉంది. యోసేపు గారికి అలాగే ఇచ్చారు. యోసేపు అలాగే చిన్నప్పటి నుండి కూడా ఆయనకి శ్రమలు. అలాంటిది ఆయన్ని ఒక ప్రధానిగా చేశారు. ఫరో రాజు ప్లేస్లో పెట్టాడు. ఆ కథ అంతా మీకు తెలుసు. యోసేపును కూడా ఆ విధంగా దేవుడు దీవించారు, అలాగే ఆశీర్వదించారు. అలాగే సాతాను నుంచి వచ్చే శ్రమలు ఏంటంటే దేవుడి నుండి మరి చాలా వాళ్ళు ఏంటంటే దేవుడికి ఇష్టం లేని పనులు చేస్తారు. సాతానుడు ఏంటంటే శ్రమలు పెట్టి ఆ శ్రమల్లో వాళ్ళని దొంగ తీసేసి వాళ్ళ గుండె నలిపి మరి నరకాన్ని పట్టుకోవాలి. సాతాను పెట్టే శ్రమ. ఇప్పుడు దేవుడు పెట్టిన శ్రమ జరిగింది, సాతాను పెట్టలేదు. ఇది దేవుడు పెట్టింది. బాగా అర్థమైందా? ఇది
దేవుడింటికి రాలేదు, దేవుడి సన్నిధిలో అక్కడ రోజు వచ్చి గడపలేదు, దేవుని సువార్త విషయంలో నిర్లక్ష్య పెట్టారు. అనేక మంది బిడ్డల కోసం ప్రార్థన చేయవలసిన ప్లేస్ మనుషులకు ఇచ్చారు. దాన్ని బట్టి వచ్చింది దేవుడు పెట్టిన పరీక్ష. సాతాను పెడితే ఏం చేస్తాడు? డైరెక్ట్గా నరకాన్ని పడిపోతాడు. ఆడైతే క్షమించడు. ఆడ పెట్టాడైతే విడుదల రాదు. ఎందుకు? వాళ్ళు క్షమించమంటే వస్తుంది. ఎటువంటి పాపనైనా దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఒప్పుకొని విడిచిపెట్టాలి చేయనని. మరి మనుషులు మనమే కొన్నిసార్లు దేవుని మాట కనుక తొందరపాటు వల్ల మరి దేవుని మాట వెళ్ళేనందువల్ల ఎవరి మటుకు ఆలస్యం తెచ్చుకుంటారు. మొదటి స్థానం దేవునికి ఇవ్వక, దేవుని ఆజ్ఞలు పాటించక, దేవుని సేవకుల మాట వినక వాళ్ళంతా వాళ్ళు తెచ్చుకుంటారు శ్రమలు. అలాగే ఈ 3 శ్రమలు ఉన్నాయి. కాబట్టి దేవుని దగ్గర బ్రతులాడుతున్నాము. దేవా, ఈ మాటలు మాకు నేర్పించావయ్యా, నీకు వందనాలైనా ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడ, ప్రేమ గల దేవ, అభిషేకుడ, కృపగల నామలో, మహిమగల నామలో ప్రభా, అయ్యా దావీదు భక్తుడు అంటున్నాడు, ప్రభు శ్రమ ఎందుకు నాకు మేలాయను అని చెప్తారండి. అయ్యా నాకు అది మేలుకరంగా నాయన మీరు అయ్యా మాకు ప్రతిదీ మేలు కొరకే అయ్యా అన్నీ వస్తాయని మరి పాఠం ద్వారా మాట్లాడుతున్నాను ప్రభా నాయన. అయ్యా వందనాలు, స్తోత్రాలు. శ్రమల ద్వారానే ప్రభు మేము పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే శ్రమల గుండానే వెళ్ళాలి అని చెప్తున్నాం ప్రభు. స్తోత్రం నాయన. కొన్ని రోజులు శ్రమ కలుగుతుంది, మిమ్మల్ని నేను స్థిరపరిచి బలపరుస్తాను, మిమ్మల్ని సంపూర్ణులుగా చేస్తాను. నేను కూడా ఆ శరీరముతో ఉండి అనేకమైన శ్రమలు భరించి నేను తండ్రి కుడిపార్శ్వన కూర్చున్నాను, మీరు కూడా ఆ విధంగా మిమ్మల్ని కూర్చోబెడతాను అని మాకు నాయన ధైర్యం ఇచ్చి, అయ్యా నీ బిడ్డలు నా ప్రభువు నీ రాజ్యానికి వాసులుగా ఉండడానికి, అనేక మందిని తీసుకెళ్ళడానికి, అంతవరకు సహించబడే రక్షణ పొందుకున్నాడు వాళ్ళకే నేను జీవకిరీటిస్తానని అనేకమైన విషయాలు మాకు నేర్పించినందుకు వందనాలు. మీరు చేసిన అద్భుత కార్యాలు బట్టి, ఆశ్చర్య కార్యాలు బట్టి, సూచక క్రియలను బట్టి మీకు వందనాలు, కోట్లాది వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. మీరు లేకపోతే మేము బ్రతకలేము ప్రభు. అయ్యా మీ కృపలను తలంచుకుంటే ఆయన అయ్యా కృతజ్ఞతాపూర్వకంగా మీ పాదాల చెంత కన్నీటిని మేము మిగిల్చుకొని మీ దగ్గర నాయన కన్నీటి ప్రార్థన చేయడానికి, అనేకమైన బిడ్డలు నశించిపోతుండగా వారందరినీ రక్షించడానికి అయ్యా మమ్మల్ని ఇంట్లో నిలబెట్టుకోండి, సహాయం దయచేయండి, సాక్షిగా నిలబెట్టుకోండి. మహాగనుడ, మహోన్నతుడ, సర్వశక్తివంతుడ, వాక్యాన్ని నీ బలమైన హస్తాల్లో పెడుతూ ప్రతి ఒక్కరు హృదయాల్లో వింటున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రభు నాయన నువ్వు బలంగా నాయన నీ చేతిలో ఘనమైన పాత్రలుగా, నీ చేతిలో బలమైన ఆయుధాలుగా వాడుకొని దుష్టుడి మీద అధికారం ఇచ్చి విశ్వాసము అయా శ్రమలకి మధ్యనున్న సంబంధాన్ని ప్రభు మీరు నేర్పించినందుకు వందనాలు, స్తోత్రాలు మీకు చెల్లిస్తూ వేసే పరిశుద్ధ నామంలో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం సకల లోక పరిశుద్ధులు ఇదిగోనని వింటున్న ప్రతి ఒక్క బిడ్డకి సదాకాలము తోడేంటి నడిపించిన కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని వందనాలు. దేవుని దీవించును గాక. ప్రైజ్ లార్డ్.